నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో నిర్వహిస్తున్న చలో నల్గొండ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోదాడ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, ఎమ్మెల్సీ రవీంద్రరావులు అన్నారు. శనివారం కోదాడ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో చలో నల్గొండకు సంబంధించిన వాల్ పోస్టర్ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత వైఖరి వల్ల కృష్ణా బేసిన్లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టెలా మారిందన్నారు. ఈ బహిరంగ సభకు కోదాడ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ గారు సహకరించకపోయినా ఎన్నికలు జరిగిన 2 నెలల్లో ప్రభుత్వ మార్పిడి జరిగిన వెంటనే ఎన్నో రోజులు కష్టపడి సాధించుకున్న మన కృష్ణా జలాల్ని ఈరోజు దారాదత్తం కేంద్రానికి అధికారానికి ఒప్పజెప్పే ప్రయత్నంలో ఉన్న ఈ అధికార పార్టీ కుటిల ప్రయత్నాన్ని వెలికి తీయడానికి అరికట్టడానికి మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో 13వ తారీఖున జరపడానికి తలపెట్టిన బహిరంగ సభను జయప్రదం చేయడానికి కార్యోన్ముఖులు మనం అందరం ప్రయత్నం చేయాలి. ప్రజలందరూ కూడా తరలించాలి. దానికి ఆ కార్యక్రమానికి బాధ్యులుగా ఈరోజు మన కోదాడ నియోజకవర్గానికి వచ్చిన రవీంద్రరావు గారిని మాట్లాడాల్సింది. ఎక్కడ సూర్యాపేట, ఎక్కడ తుంగతుర్తి, ఎక్కడ తిరుమలగిరి, ఎక్కడ పాలకుర్తి, ఎక్కడ జనగాం, ఎక్కడ తొర్రూరు, ఏ రకమైన సస్యశ్యామలంగా తెలంగాణ వచ్చినాక పంటలు పండుతున్నాయో కల్లారా చూసిన ప్రజలు కొన్ని విష ప్రచారాల వల్ల, కొన్ని తప్పుడు ఆరోపణల వల్ల, కొన్ని మా తరఫున జరిగిన కొన్ని పొరపాట్ల వల్ల ఇలా అధికారం కోల్పోయినాం. అయినా భయపడేది లేదు, ప్రజాక్షేత్రాన్ని వదిలేది లేదు. ఏ లక్ష్యం కోసమైతే కేసీఆర్ గారు త్యాగం చేసి రాష్ట్రాన్ని సాధించారో, పార్టీని పెట్టారో, ఈ పార్టీని, ఈ రాష్ట్రాన్ని చివరికంటూ కొట్లాడతాం, కాపాడుకుంటాం. కుట్రల్లో బలిగా పోతున్నాం. మళ్ళీ నదీ జలాల సమస్యలు తీసుకొస్తున్నారు. అనేక వివాదాలు ఇవాళ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిత్యం గత ప్రభుత్వంలో ఆడిపోసుకోవడం, బొక్కలు రంధ్రాలు వెతకడం, ఎప్పుడు తిట్టిపోయడం, అప్పుల కుప్పైందని, మా చేతగాంతనమని, మేము ఆర్థిక స్థితి ఇంత ఉందని ఈ రకమైన ఆరోపణలు చేసి వారు కాలయాపన చేస్తున్నారు. దాస్తే దాగేదా రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు? ప్రతి సంవత్సరం బడ్జెట్లో పెడతాం, ఎంత పెడుతున్నాం, ఎంత ఖర్చు వస్తుంది అనేది బహిరంగ సత్యమే కదా. ఈ రాష్ట్రానికి ఎంత ఆదాయం ఉందనేది, ఎంత ఖర్చు అవుతుందనేది సీక్రెటా? మేము అనుకోలేదు. సెక్రటరియట్లో లంకెల బిందెలు దొరుకుతాయి అనుకున్నాం, కానీ ఈడికి రాగానే ఖాళీ అయిందని ఇంత భ్రష్టు మాటలు, ఇంతటి దివాలకూరు మాటలు ఇలా మాట్లాడి, ఇలా అప్పేదో గతంలో మేమే చేసినట్టు, అదేదో చేయకూడని అప్పు చేసినట్టు, వాళ్ళు ఏదో ఇప్పుడు అప్పు తేనట్టు, అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నట్టు చేయనట్టు, ఇవన్నీ ఒక వికృత ప్రచారం చేసి వారి హామీలను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత వేగంగా మేము అమలు పరుస్తామన్నారు. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయగానే 6 గ్యారెంటీల అమలు చేసి తీరుతామన్నారు. మీ అకౌంట్లలో రుణమాఫీ పడుతున్నాయి అన్నారు. మీరు వర్రీ కాకండి, రైతు బంధు వెంటనే మేము వేస్తామని అన్నారు. ఎక్కడ రైతు బంధు, ఎక్కడ రుణమాఫీ? 6 గ్యారెంటీలు కాదు, 6 గ్యారెంటీలలో 13 అంశాలకు సంబంధించి మీరు రెండింటినే ఇవాళ అమల్లోకి తీసుకొచ్చారు. అవి కూడా ఆర్థిక పరమైన అంశాలు లేనివి. కనుక మేము ఇక్కడ మా ఆరాటం, మేము మా పదవి పోయింది, అధికారం పోయింది అనేది కాదు. ప్రజల సంక్షేమం, ప్రజల క్షేమం, ఇచ్చిన హామీలని అమలు పరచడంలో మెడలు వంచైనా ప్రజల పక్షాన కొట్లాడతాం. కొట్లాడడం మాకు కొత్త కాదు. మాకు గెలిచినా కూడా రాజీనామాలు చేయడం మాకు కొత్త కాదు. అధికారాలను త్యాగం చేసిన పార్టీ నాయకత్వం ఈ బీఆర్ఎస్ పార్టీ, గతంలో మా టీఆర్ఎస్ పార్టీ. మేము సిద్ధంగా ఉన్నాం. మేము అధైర్యం లేదు. మీ మేకపోతు గాంభీర్యాలకి మీరు భయపడిపోవడానికి, ప్రజాక్షేత్రాన్ని విడిపోవడానికి సిద్ధంగా లేరు.